పాకిస్తాన్ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి ఉంటుంది. ఆ జట్టు ఎప్పుడు ఓడుతుందో, ఎప్పుడు గెలుస్తుందో కూడా తెలియదు. వివాదాలకు కేర్ ఆఫ్గా ఉంటుందనే చర్చ ఉంది. కెప్టెన్సీ విషయంలోనూ ఎప్పుడూ రచ్చ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బాబర్ అజం ప్రకటించేశాడు. ప్లేయర్గానే కొనసాగుతానన్నాడు. బ్యాటింగ్ మీద ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా ఉండటం గొప్ప గౌరవం అన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అన్నాడు. కెప్టెన్సీ అంటేనే ప్రత్యేకమైన అనుభూతి అన్నాడు. అయితే కెప్టెన్సీతో వర్క్లోడ్ కూడా ఎక్కువ అవుతుందన్నాడు. ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించడంపైనే దృష్టి పెడతానన్నాడు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నానన్నాడు. పాకిస్తాన్ జట్టుకు ఆటగాడిగా ఎప్పుడూ మద్దతుగా ఉంటానన్నాడు. తన వంతుగా సహకారాన్ని అందిస్తానన్నాడు. నిజానికి కెప్టెన్సీకి బాబర్ అజం బాయ్ చెప్పడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. ప్లేయర్గా, బ్యాటర్గా బాబర్ అజం ఫ్లాప్ అయ్యాడు. ఆ తర్వాత తనంతట తానుగా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. 3 ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆట మీదే ఫోకస్ చేశాడు. కానీ T20 వరల్డ్ కప్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మళ్లీ బాబర్ అజంపై నమ్మకం చూపింది. కెప్టెన్గా బాబర్ బెటర్ అని భావించింది. పొట్టి వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టును నడిపించే బాధ్యతను అప్పగించింది. కానీ పాకిస్తాన్ జట్టు ఆట మారలేదు. అమెరికా వంటి చిన్న జట్టు చేతిలోనూ కంగుతింది. కనీసం తొలి దశను కూడా దాటలేకపోయింది. దీంతో బాబర్ అజంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. పాకిస్తాన్ జట్టులో ప్లేయర్ల మధ్య బాండింగ్ కూడా సరిగా లేదనే చర్చ జరిగింది. జట్టు గ్రూపులుగా విడిపోయిందన్న డిబేటు నడిచింది. బాబర్ అజంను వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం ఖాయమనే చర్చ జోరుగా సాగింది. అయితే స్టార్ ఆటగాడు తనంతట తానుగా జట్టు పగ్గాలను వదిలేసుకున్నాడు. కెప్టెన్సీని వదిలేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని కూడా కథనాలు వస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్ స్థానంలో షాహీన్ అఫ్రీది కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు. అయితే న్యూజిలాండ్తో సిరీస్కే పరిమితమయ్యాడు. ఆ వెంటనే బాబర్ పగ్గాలు తీసుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వైట్ బాల్ ఫార్మాట్లో బాబర్ అజం వారసుడిగా రిజ్వాన్ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. రిజ్వాన్ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. పాకిస్తాన్కు ఆయుధంగా నిలుస్తున్నాడు. కొత్త కెప్టెన్ ఎంపికపై పీసీబీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.